నిన్న వైజాగ్‌లో చిన్న పనుండి విజయనగరం మీదకి వెళ్తున్నాను. అండ్ విజయనగరంలో ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సంఘం అంట. ముస్లిమ్స్ అందరూ చేరి వక్ఫ్ బిల్‌కి నిరసన తెలుపుతున్నారు. ఆ వక్ఫ్ బిల్ మాకొద్దు అని. సో, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే శ్రీకాకుళం గాని, విజయనగరం గాని, వైజాగ్ గాని ముస్లిమ్స్ చూస్తున్నారో వాళ్ళకే నేను డైరెక్ట్‌గా ప్రశ్నిస్తున్నాను. ఈ వక్ఫ్ బిల్ వల్ల నీకు ఉన్న లాభం ఏంటి? అంటే ఇప్పుడు అది తీసేశారు కాబట్టి మీకు మళ్ళీ దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? చట్టం కింద కావాలని మీరు అంటున్నారు. లేదనంటే మీ అంటే ఆస్తులు మీరు వేరే ఒకవేళ మీ భూములు ఆస్తులు దోచుకుంటున్నారా? పోతాయనంటే అది మీవనుకోండి. నిజమా? మాకు ఈ పత్రాలు ఉన్నాయని చూపించండి. ఒకప్పుడు మా హిందూ భూములు ఎలాగైతే తీసుకున్నారో అప్పుడు మేము పత్రాలు చూపించినా మాకు న్యాయం జరిగేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు నిజంగా అది మీ ల్యాండ్ అయితే మీరు చూపించండి. మీరు చక్కగా మీ భూములు మీ దగ్గర ఉంటాయి. మీవి కానివి అయితేనే కదా ప్రభుత్వం ఆస్తులు అయితే ప్రభుత్వానికి వెళ్తాయి. దానికి ఎందుకు మీరు నిరసన తెలుపుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు నిజంగా దొంగలా? ఈ దేశాన్ని దోచుకోవడానికే వచ్చారా? అండ్ ఇది నా ప్రశ్న. వక్ఫ్ బిల్లు ముందులా ఉంటే మీకొచ్చే లాభం ఏంటి? ఇప్పుడు మోడీ గారు చేసిన తర్వాత, సవరణ చేసిన తర్వాత మీకొచ్చే నష్టం ఏంటి? దీనికి ఏ ముస్లిం అయినా చెప్పండి. ఒక్కటి ఆలోచించండి. వక్ఫ్ బిల్ అనేది, వక్ఫ్ ప్రాపర్టీ అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది. కానీ ఏ కరోనాకైనా మిమ్మల్ని వక్ఫ్ బోర్డ్ ఆదుకుందా? లేదు. మీ ఇంట్లో ఏదైనా నిక్కా జరిగితే వక్ఫ్ నుంచి ఎంతో కొంత మీకు వచ్చిందా అమౌంట్? లేదు, అది కూడా కాదు. మీరెవరైనా చనిపోతే మీకు కనీసం ఎక్స్‌గ్రేషియా లాంటిదో లేకపోతే వక్ఫ్ నుంచి ఇవ్వండి అనేసి వచ్చిందా? ఎప్పటికీ కూడా వక్ఫ్ అనేది పేద ముస్లిమ్స్‌కి కాదు. అది మీరు గమనిస్తే మంచిది. అండ్ నేను చెప్పిన మాటలు కాదు ఇవి. అండ్ ఒక ముస్లిం ఆయన కూడా సేమ్ నేను చెప్పినట్టే చెప్పాడు. కావాలంటే అది వీడియో నెక్స్ట్ ప్లే చేస్తాను చూసుకోండి.